హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాటి రోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. దానికోసం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఫ్రెష్గా కడిగిన పుదీనా వేసుకుంటున్నాను. అందులోనే ఫ్రెష్గా కడిగిన కొత్తిమీర వేసేసుకొని ఒక టమాటో స్లైస్ చేసింది అండ్ ఒక ఆనియన్ స్లైస్ చేసింది వేసేసుకొని నీట్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇది కొంచెం వెరైటీగా అయితే ట్రై చేసామన్నమాట. ఎలా వచ్చిందో లాస్ట్లో చూపిస్తాను. సో అది వేసేసుకొని నీట్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ చికెన్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి నీట్గా ఒక కోడిని తీసుకొని కాల్పిచ్చిన చికెన్ అనమాట. అందులో 1 కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కారం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుందండి. 1 కేజీ వరకు ఉందన్నమాట ఈ చికెన్. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. యూజువల్లీ పసుపు అయితే అవసరం లేదు, బట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అందులో సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టిన ఆ పేస్ట్ని అయితే వేసేసుకొని నీట్గా దీన్ని బాగా మ్యారినేట్ చేసేసుకున్నాం అనమాట. అంటే నీట్గా ఇది చికెన్ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. సో నీట్గా కలిపేసేసుకొని ఎగ్జాక్ట్లీ ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకుంటే దాని ఫ్లేవర్స్ అంతా చికెన్కి అయితే పడతాయండి. అందులోనూ ఇది కాల్పించిన చికెన్ కాబట్టి ఇందులో కొంచెం ఆయిల్ కూడా వస్తుంది. అంటే అందుకనే ఎక్స్ట్రాగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోలేదు. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని నీట్గా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట 1 అవర్ వరకు. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ నేనేమి ఎక్కువ వేయట్లేదు అనమాట. ఎందుకంటే చికెన్లో అనేది మళ్ళీ ఆయిల్ అనేది బయటకు వస్తుంది కాబట్టి ఆ స్కిన్ ద్వారా. సో ఆయిల్ వేసేసుకొని అందులో నెయ్యి అయితే కూడా ఎక్స్ట్రాగా ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మసాలా దినుసులు అయితే యాడ్ చేసేసుకున్నానండి. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన 5 ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. సన్నగా తరిగిన 5 ఆనియన్స్ వేసేసుకొని అవి బాగా వేగాలి. అంటే రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చేయాలన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ లాగా వచ్చేయాలి. సో మసాలా దినుసులన్నీ బాగా వేగిపోయాక వేసుకోవాలన్నమాట. అందులోనూ మనము మీడియం ఫ్లేమ్ మీద ఇవైతే వేయించుకోవాలి. అంటే మాడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసి నానపెట్టేసుకున్నాను అనమాట. నానపెట్టేసుకొని పక్కన పెట్టుకున్నా. ఒక 15 మినిట్స్ నానితే సరిపోతుంది. సో ఇందులోనే కొంచెం జీడిపప్పు పలుకులు అయితే వేసేసుకుంటున్నాను ఆనియన్స్ వేగిన తర్వాత. సో ఇవి బాగా రోస్ట్ అయిపోయినాయండి. నెక్స్ట్ పుదీనా కొత్తిమీర ఫ్రెష్గా మనము కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నది అదైతే యాడ్ చేసేసుకొని కాస్త అలా తిప్పేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇది కాస్త తగ్గించుకున్నాను అనమాట. అవి వేసుకొని కాస్త వేగిన తర్వాత ఒక 3 గ్రీన్ చిల్లీ అండ్ ఒక 3 టొమాటోస్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ టొమాటోస్ వేసుకున్నా కానీ బిర్యానీ అనేది స్వీట్గా ఉంటుంది, చాలా తీపి వస్తుంది అనమాట. అందుకని కొంచెమే వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇవంతా మీడియం ఫ్లేమ్లోనే మగ్గాలండి. అప్పుడే దీని యొక్క ఫ్లేవర్స్ అనేవి బయటకు వచ్చి టేస్ట్ అనేది బిర్యానీ బాగుంటుంది. సో నెక్స్ట్ మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే ఆ మసాలా మిగిలిందంతా గిన్నెలో ఉంటుంది కదా, అందులోనే కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని నీట్గా తిప్పేసుకొని ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇదంతా ఉడికేసరికి ఎగ్జాక్ట్లీ ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. ఇది కాస్త ఉడికేటప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే కల్లుప్పు, రాక్ సాల్ట్ అనమాట. ఎందుకంటే ఇందాక సాల్ట్ వేసుకున్నాను కాబట్టి మ్యారినేషన్లో. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ ఏదైతే నానపెట్టున్నామో ఆ రైస్ వాటర్ అయితే గిన్నెలోకి యాడ్ చేసేసుకొని ఇవి కాస్త మరగాలండి. ఇవి బాగా మరుగుతున్న టైంలో బాస్మతి రైస్ యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసేసుకున్నాక ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అప్పుడు నీళ్ళు ఇంకవు అండ్ అన్నం కొంచెం ఉడుకుతుంది. అండ్ అందులో మనము కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే ఫస్టే వేసేసుకుంటే మాడిపోతుంది కింద. అందుకని ఇది వాటర్గా ఉన్నప్పుడే కొబ్బరి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాము. యాడ్ చేసుకొని కాస్త రైస్ అనేది నలగకుండా తిప్పుకోవాలి. ఊరికే జస్ట్ పైన అలా తిప్పాలి, సరిపోతుంది.
అండ్ కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఒక 2 డ్రాప్స్ అనేది బిర్యానీ ఎసెన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ వస్తుందని. అండ్ లాస్ట్‌లో ఒక 4, 5 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ అయితే పిండేసుకుంటున్నానండి. అండ్ ఈ రైస్ అయిపోయిందండి. అయిపోయాక లాస్ట్‌లో నెయ్యి అయితే యాడ్ చేసేసుకొని కొత్తిమీర జల్లేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇందులోకి మనము రైతా అండ్ చికెన్ కర్రీ అండ్ గోంగూర అయితే తీసుకున్నామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. రైతా కోసం ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఆనియన్స్, కొత్తిమీర, సాల్ట్, పెరుగు యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని నీట్‌గా కలుపుకోవాలి. అండ్ పెరుగు అయితే రెడీ అయిపోతుందండి. సో సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.